వేణుగోపాల్ రెడ్డి గారు, ముందుగా పార్టీ ఆవిర్భవించడానికి కారణాలు ఏంటి? అంటే 1980 ఏప్రిల్ 6న ఆవిర్భవించింది. ప్రస్థానం గురించి మాట్లాడే ముందు అసలు ఎలాంటి పరిస్థితులలో ఈ పార్టీ ఆవిర్భవించింది? గారు, భారతీయ జనతా పార్టీ కంటే ముందు భారతీయ జనసంఘ్ అనేది ఏదైతే ఉన్నదో అది 1951లో ఆవిర్భవించింది. దాని యొక్క పునాదే భారతీయ జనతా పార్టీ. అయితే దానికంటే ముందు అంటే మనం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ, దానికంటే ముందు భారతీయ జనసంఘ్ కానీ, దానికంటే ముందు ఏ పరిస్థితుల్లో భారతీయ జనసంఘ్ని ఆవిష్కరించడం జరిగింది అనేది కనుక ఒకసారి సమీక్షిస్తే 5 భాగాలుగా చేసుకోవచ్చు. అంటే భారతీయ జనసంఘ్ పుట్టుకకు పూర్వం ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు పార్టీ అవసరం పడ్డది అనేది. ఇవాళ రేపు ఏంటంటే ఇవాళ రేపు దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ వాళ్ళ కుటుంబ అవసరాల కొరకు, వాళ్ళు రాజకీయాలకు వచ్చేందుకు వాళ్ళు కుటుంబాల పేరు మీద పార్టీలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక జాతీయ ఉద్యమాన్ని నడిపిన, జాతీయ స్థాయిలో దేశ స్వతంత్రం కొరకు ఉద్యమాన్ని నడిపిన పార్టీ, అది ఒక కుటుంబానికి పరిమితమైంది. అలాంటి దశలో ఏం జరిగిందంటే, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ 1885లో ఆవిర్భవించిన విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే దాన్ని అప్పుడు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అలెన్ ఒక్టావియన్ హ్యూమ్ అనే అతను ఆయనే స్థాపించిండు. అప్పుడు 71 మంది ప్రతినిధులతో దాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభించినప్పుడు అది కేవలం రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల బేస్గా అది ఆవిష్కరించారు. కానీ సంవత్సరానికి ఒక ప్రెసిడెంట్ మారుతూ ఉండేది. దానికి తర్వాత 2 సంవత్సరాలు అట్లా భారతదేశానికి స్వతంత్రం వచ్చేంత వరకు అది మెల్లమెల్లగా ఒక సామాజిక పరమైన సంస్థగా అది ఏదైతే పుట్టిందో అది మెల్లమెల్లగా ఉద్యమ సంస్థగా మారి కాంగ్రెస్ పార్టీ భారతదేశం స్వతంత్రం కొరకు పోరాడిన సంస్థగా మిగిలింది. దాని పాట అక్కడికి అయిపోయింది. కానీ గాంధీజీ దాన్ని రద్దు చేయమన్నా చేయకుండా ఆ పార్టీని దాన్ని నెహ్రూ ఓన్ చేసుకొని ఆ రోజు మళ్ళీ వారే అధ్యక్షులుగా దాన్ని పార్టీకి అధ్యక్షులుగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా, మెజార్టీ పటేల్కు వచ్చినా కూడా పటేల్ను ప్రధానమంత్రి కానియకుండా మళ్ళీ గాంధీజీ ప్లాన్ చేసి నెహ్రూనే పెట్టడం, ఆయనే ప్రధానమంత్రిగా ఉండడం, ఇది ఒక అంశం. రెండోది, ఆ రోజు ఏమైందంటే 1925లో ఆర్ఎస్ఎస్ పుట్టింది. ఆర్ఎస్ఎస్ ఎందుకు పుట్టింది అంటే అందరికీ తెలియని విషయం ఏంటంటే, భారతదేశానికి స్వతంత్రం కొరకు పోరాటం జరుగుతున్న క్రమంలో డాక్టర్ జీ కేశవరాం బలరాం హెగ్డేవార్ వారు పూర్వులు ఇక్కడే మన నిజామాబాద్ జిల్లా, కానీ వారు నాగ్పూర్లో సెటిల్ అయ్యారు. వారు అప్పుడు డాక్టర్ చదువుకున్నారు. ఆ రోజుల్లో డాక్టర్ అంటే మామూలు విషయం కాదు. కానీ అవన్నీ వదిలేసి, ఆ వృత్తిని వదిలేసి, అన్నీ వదిలేసి భారతదేశం యొక్క స్వతంత్రం కొరకు కొన్ని రోజులు పోరాడండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆ తర్వాత కొంత క్రాంతికారులతో కూడా కలిసి పోరాడిన తర్వాత అప్పుడు వారు ఏమనుకున్నారంటే, ఎందుకు అసలు మనం స్వతంత్రం కొరకు కొట్లాడుతున్నాం, ఈ స్వతంత్రం ఎందుకు పోయింది అని క్వశ్చన్ చేసుకున్నారు. స్వతంత్రం ఎందుకు పోయింది అని క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఏ కారణాలు, మన దేశంలో ఈ రాజులు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా రాజకీయ పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా కొట్లాడుకున్నారు, ఏ విధంగా మన మూలాలను మర్చిపోయినాం, మన ఆంతరిక శక్తి, ఏకాత్మ భావం ఏదైతే ఎక్కడైతే అది ఉల్లంఘించబడ్డదో, ఎక్కడైతే ధర్మం విచ్ఛిన్నమైపోయి, ఎక్కడైతే మనం భారతీయ సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం అంటే దాని మూలాలను మర్చిపోయి, ఆ రూట్స్ను మర్చిపోయి ఎప్పుడైతే మనము విచ్చలవిడిగా, మనం యూనిటీగా లేమో, విచ్చలవిడిగా ఉన్నామో, ఆ సందర్భంలో మనం ఏకత్వం లేక మనం ఇవాళ విదేశీయులు వచ్చి, అటు మొఘల్స్ కావచ్చు, అంతకుముందు ఇంకా కొన్ని ప్రాంతాల నుంచి ఇంకా కొంతమంది రాజులు దాడులు చేయడం కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు రావడం కావచ్చు, దాని కొరకు మనం కొట్లాడడం. అసలు ఈ కొట్లాడు ఎందుకు, మనం ఎందుకు సంఘటితం కావద్దు, ఎందుకు మన యొక్క మూలాన్ని మర్చిపోయినాం కదా, ఆ మూలం ఆధారంగా ఏదైతే సనాతన ధర్మం ఆధారంగా మనం అందరం ఏకమై, హిందుత్వం ఆధారంగా ఏకమయ్యేది ఉంటే అప్పుడు మనం సంఘటితంగా ఉంటే ఏ శక్తి మనల్ని అడ్డుకోలేదు అని ఆ సంఘటన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించాడు. దేశంలో ఉన్న పరిస్థితులు ఒకవేళ స్వతంత్రం వచ్చినా మనం కాపాడుకుంటామా లేవా అనేది కూడా ఆయన డౌట్ వచ్చింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కూడా కాపాడుకుంటామా లేదా ఈ పరిస్థితుల్లో అని సంఘాన్ని ప్రారంభించాడు ఆర్ఎస్ఎస్. 1925 అక్టోబర్ దసరాకు ప్రారంభించినాక దేశానికి స్వతంత్రం వచ్చినాక దేశ విభజన జరిగింది, 3 ముక్కలైంది. దేశంలో వేలాది మందిని ఊచకోత వేయడం మొదలుపెట్టిండ్రు. పాకిస్తాన్ నుంచి ట్రైన్లలో పెట్టెలు శవాలు వస్తున్నాయి. ఒకవైపు కాశ్మీర్ 3వ వంతు భూభాగాన్ని కాశ్మీర్ని ఆక్రమించారు. కాశ్మీర్లో మనం క్లియర్ చేసే పరిస్థితుల్లో నెహ్రూ అడ్డుకొని దాన్ని ఆపేసి ఐక్యరాజ్య సమితికి ఇచ్చేసిండు. ఆ తర్వాత దేశంలో మత కలవలాలు పెరిగినాయి. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకు పునరావాసం లేదు. దాంతోపాటు బంగ్లాదేశ్కును తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ మధ్యలో ఏదైతే ఉందో హద్దులు సరిగా నిర్వహించబడలేదు. వాళ్ళు మన మీద హింసకు దిగి వాళ్ళు అనుకున్న ఏరియాలని పొలిటికల్గా సాధించుకునే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి పరిస్థితులలో మనకిక్కడ ఏదైతే రాష్ట్రంలో, దేశంలో ఏదైతే నెహ్రూ నాయకత్వంలో ఎప్పుడైతే ఈ యొక్క ప్రభుత్వం ఉన్నదో, వీళ్ళు సరి అయిన అడ్మినిస్ట్రేషన్ లేదు. అంటే 1950లో పటేల్ చనిపోయాడు. పటేల్ ఉన్నంత వరకు మనం ఇక్కడ హైదరాబాద్ సంస్థానాన్ని, జూనాగఢ్ను, కాశ్మీర్ను అన్నింటినీ కొంత కాపాడాడు. కానీ ఆయన చనిపోవడం,
నెహ్రూకు మెజార్టీ రాకుండా నెహ్రూనే ప్రధానమంత్రిగా ఉండడం, నెహ్రూనే ప్రధానమంత్రి ఉండి ఈ దేశాన్ని కాపాడే క్రమంలో ఆయనకున్న కొన్ని అనైతికమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిలో పడి ఆయన దేశాన్ని సమగ్రంగా ఉంచలేకపోవడం, ఇన్ని పరిస్థితులను చూసిన తర్వాత అప్పుడు వారు ఏం చేశారంటే రెండో సర్సంఘ చాలక 1940 నుంచి 1973 వరకు ఉన్నారు వారు, 33 ఏళ్ళు. ఇది సదాశివరావు మాధవరావు గోల్వల్కర్జీ, గురూజీ అంటారు ఐలియాస్. వారు ఏం చేశారంటే ఎట్లయినా ఒక మంచి దేశభక్తితో కూడుకున్న ఒక రాజకీయ పార్టీ అవసరం లేకపోతే ప్రతిపక్షం లేకపోతే ఒక మంచి నేషనల్ ఇంటిగ్రిటీని కాపాడే పార్టీ కనుక లేకపోతే ఈ దేశం మళ్ళీ ఏదో రకంగా మళ్ళీ విచ్ఛిన్నమవుతుంది. కాబట్టి ఈ మతం పేరు మీద విభజన ఏదైతే వికృతంగా జరిగిందో దాన్ని మనం మళ్ళీ కంట్రోల్ చేయలేం. కాబట్టి ఈ దేశంలో ఇది మతం పేరు మీద విభజించిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ కూడా మత రాజకీయాలు, అప్పీజ్మెంట్ పాలసీసు ఇవన్నీ కూడా ఏదైతే మళ్ళీ కొనసాగుతున్నాయో ఇది ఫ్యూచర్లో ఇంకా మళ్ళీ దేశాన్ని ముక్కలు చేసే పరిస్థితి చేస్తారు. కాబట్టి దీనికి కాపాడేందుకు ఒక మంచి పార్టీ కావాలి, ఒక నేషనల్ ఇంటిగ్రిటీని కాపాడే పార్టీ కావాలని చెప్పి ఆ రోజు నాడు గురూజీ ఆ రోజు నాడు దీన్ని ప్రారంభించే ప్రయత్నం చేసి కొంతమంది దేశంలో ఉన్న దేశభక్తులందరినీ సమీకరించి వాళ్ళ ద్వారా ఈ పార్టీని స్థాపించాలని చెప్పి వారు ఆలోచన చేశారు. అయితే అప్పుడు ఒకవేళ ఆర్ఎస్ఎస్ఏ పుట్టకపోతే జనసంఘ పుట్టేది కాదు, జనసంఘే లేకపోతే భారతీయ జనతా పార్టీ లేదు, అది ట్రాన్స్ఫర్మేషన్ లేదు. కాబట్టి వాళ్ళు అందరూ అంటారు కదా ఆర్ఎస్ఎస్కు సంబంధం ఉండేంద్రా బాబు, ఆర్ఎస్ఎస్ నుంచే జనసంఘ పుట్టింది, జనసంఘ నుంచే బీజేపీ పుట్టింది, మాతృ సంస్థ అంతే కదా. కాబట్టి అది లేదు. అయితే 1948 ఈ దేశంలో జరుగుతున్న అల్లకల్లోల వల్ల పాకిస్తాన్కు ఇంకో 50,000 కోట్లు ఇవ్వాలి, వాళ్ళు గొడవలు చేయడం, కాశ్మీర్ని ఆక్రమించడం, గాంధీ సత్యాగ్రహం చేయడం, ఆ సందర్భంలో గాంధీజీని హత్య చేసిన తర్వాత ఆర్ఎస్ఎస్ నిషేధించడం, ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి. అసలు ఆర్ఎస్ఎస్ గురించి పార్లమెంట్లో మాట్లాడటం లేరు, ఆర్ఎస్ఎస్కు సంబంధం లేదు గాంధీజీ హత్యకు, దేశంలో జరుగుతున్న అరాచకాలకు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు, మతం పేరు విభజన తర్వాత లక్షలాది మంది చనిపోతుంటే పట్టించుకుంటలేడు, పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన పునరావాసం లేదు. ఇలాంటి పరిస్థితులలో అప్పుడు 1947 స్వతంత్రం వచ్చింది. కానీ ఈ అల్లకల్లోల పరిస్థితులలో మనకు తప్పనిసరి ఒక పార్టీ అవసరం అని చెప్పి అప్పుడు 1951 అక్టోబర్ 21 నాడు దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ప్రారంభించినప్పుడు ఏంటంటే 1950లో మనం జనవరి 20 నాడు రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న తర్వాత 1951లో మనకు అక్టోబర్లో భారతీయ జనసంఘ్ ఏర్పడ్డది. జనసంఘ్ ఏర్పడ్డ తర్వాత 1952 మనకు 52లో మొదటి పార్లమెంటు జనరల్ ఎన్నికలు జరిగినాయి, దేశవ్యాప్తంగా ఒకేసారి జరిగినాయి. అప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ అన్నీ ఒకేసారి జరిగినాయి. ఇప్పుడు అంటే నేను సీక్వెన్స్ చెప్తున్నా. 50లో 47లో స్వతంత్రం వచ్చింది, 1950లో మనం రాజ్యాంగం ఆవిష్కరించుకున్నాం జనవరి 26, 51లో జనసంఘ ఏర్పడ్డది, 52లో జనరల్ ఎన్నికలు అయినాయి. ఆ జనరల్ ఎన్నికలలో భారతీయ జనసంఘ 3 సీట్లు గెలిచింది, సొంతంగా 3 సీట్లు గెలిచింది. ఈ 3 సీట్లు గెలిచి దేశంలో తన అస్తిత్వాన్ని నిలబెట్టింది. అంటే భారతీయ జనసంఘ అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే మామూలు దీంతో ఏమవుతుంది ఏం పోతుంది అని అనుకున్నారు. అయితే అప్పుడు ఈ యొక్క భారతీయ జనసంఘ ప్రారంభించిన రోజు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ అని బెంగాలీతను మహాపండితుడు, ఆయన చిన్న ఏజ్లోనే కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉండే, దేశ స్వాతంత్ర ఉద్యమం కొరకు పోరాడిండు. తర్వాత వారు మొదటి ప్రభుత్వంలో ఎన్నికలు జరగక ముందు వచ్చిన నెహ్రూ ప్రభుత్వంలో వారు మంత్రిగా పనిచేసిండ్రు. ఆ తర్వాత 1950లో వారు నెహ్రూతో పడక బయటకు వచ్చేసిండు. బయటకు వచ్చిన తర్వాత వారిని తీసుకొని గురూజీ వారిని జనసంఘ అధ్యక్షులుగా ఆవిష్కరించడం జరిగింది. అయితే వారు హిందూ మహాసభ అనే ఒక పార్టీకి వీర సావర్కర్ తర్వాత వారు అధ్యక్షులైనారు. దానికి కొన్ని రోజులు అధ్యక్షులు ఉన్నారు. ఆ పార్టీని రద్దు చేసి మళ్ళీ అప్పుడు భారతీయ జనసంఘలో విలీనం చేయడం జరిగింది. భారతీయ జనసంఘను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వారిని అధ్యక్షులుగా ఉండడమే కాకుండా వారికి సపోర్ట్గా దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆర్ఎస్ఎస్ ప్రచారకుని ఇవ్వడం, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, నానాజీ దేశ్ముఖ్, తర్వాత బాయ్ మహావీర్, సుందర్ సింగ్ భండారీ అని అప్పటి వరకు ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా, కుషాబాబు ఠాక్రే, వీళ్ళందరినీ వారికి ఇవ్వడం జరిగింది. సపోర్ట్గా కొంతమంది టీంను దత్తోపన్ టెంగ్డేజీ కార్మిక పిల్లర్స్ వీళ్ళందరినీ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరి యొక్క నేతృత్వంలో ఒక పార్టీ ఆవిష్కరించి అక్టోబర్లో 21, 1951లో పార్టీని ఆవిష్కరించడం జరిగింది. ఆ ఆవిష్కరించిన రోజు 8 సూత్రాలను ప్రతిపాదించారు. 8 సూత్రాలు ఏంటంటే, ఒకటి ఫస్ట్ అఖండ భారతదేశం చీలిపోయింది కాబట్టి మళ్ళీ సమగ్ర భారత్ను దర్శించాలి అనేది ఒక సంకల్పం. ఆ రోజు ఇది భారతీయ జనసంఘ గుర్తు దీపం గుర్తు, రిజిస్ట్రేషన్ చేయించారు, దీపం గుర్తు వచ్చింది. తర్వాత రెండోది ఏంటంటే, పాకిస్తాన్ ఏదైతే మన కాశ్మీర్ని ఆక్రమించిందో
పాక్ ఏదైతే దౌర్జన్యాలు చేస్తుందో దాన్ని నియంత్రించాలి. మూడోది బంగ్లాదేశ్ ఏదైతే మనకు పక్కలో ఏది బెంగాల్ను విభజించారో దాన్ని సరిచేయాలి. తర్వాత అక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళని పునరావాసం చేయాలి. మూడోది అంటే 6 సూత్రాలలో. తర్వాత ఇంకొకటి ఏంటంటే సామాజిక పరమైన సామరస్యాన్ని కాపాడాలి. ఈ దేశంలో ఇన్ని కులాలు, ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని కులాలు, ఇన్ని భాషలు, వీటి మధ్యలో ఒక సామాజికమైన సామరస్యాన్ని సాధించాలి. దాని కొరకు తీవ్రంగా ప్రయత్నం చేయాలని చెప్పి అదొకటి. తర్వాత ఆ రోజు నాడే కామన్ సివిల్ కోడ్ను కూడా ఇందులో ప్రతిపాదించారు. ఈ అష్టసూత్రాల్లో కామన్ సివిల్ కోడ్ తప్పనిసరి ఉండాలి. ఒకే పౌర చట్టం అనేది ఉండాలి. మళ్ళీ మతాల వారీగా ఉండకూడదు అనేది ఆ రోజు నాడు దాన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది. తర్వాత సాంస్కృతిక పరమైన పునరుజ్జీవనం అంటే మతం పేరు మీద ఈ దేశం విభజించిన తర్వాత భారతీయ మూలాలను మళ్ళీ తీసుకొచ్చి మనం విద్యా వ్యవస్థలో ఎస్టాబ్లిష్ చేయాలి, సమాజంలో ఎస్టాబ్లిష్ చేయాలి. మన యొక్క సాంస్కృతిక పునర్వైభవాన్ని మళ్ళీ ముందు తీసుకుపోవాలి. మనం హిందుత్వాన్ని ముందుకు తీసుకుపోవాలి. హిందుత్వం యొక్క పర్యాయ పదము సనాతన ధర్మం అనండి, లేకపోతే ఇంకా ఏదైనా దానికి పేరు పెట్టండి. కానీ మనం ఏదైతే భారతీయ ప్రాచీన సాంస్కృతిక విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రియోగ్ చేసేసి వాటిని సమాజంలో ముందు తీసుకుపోవాలి, ప్రభుత్వ పరంగా తీసుకుపోవాలి అనే దాని మీద పార్టీ పరంగా తీసుకెళ్ళి ప్రభుత్వ పరంగా తీసుకుపోయేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి అష్టసూత్రాల ఆధారంగా మళ్ళీ భారతీయ ప్రాచీన వైభవాన్ని ముందుకు తీసుకుపోవాలనే దాని మీద ఆ రోజు నాడు భారతీయ జనసంఘ స్థాపించి ఎన్నికలలో పోరాడి 3 సీట్లు గెలవడం జరిగింది. అప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.